సో ఈరోజు ఈ ప్రొటెస్ట్లో ఎందుకు పాల్గొంటా ఉన్నారు, ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? యాక్చువల్లీ మా ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె ఈ నీట్ వల్ల తను లైఫ్ను వదులుకుంది, అంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది, చనిపోయింది కూడా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ అండ్ ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి కోసం నేను ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నా. ఈవెన్ నా సన్, అతనికి కూడా డాక్టర్ అయ్యే డ్రీమ్ ఉంది, అంబిషన్ చిన్నప్పటి నుండే. సో అతని ఫ్యూచర్ ఎక్కడ ఈ చేతులలో వస్తుందేమో అని ఇతని కోసం, చనిపోయిన వాళ్ళ కోసం, ఫ్యూచర్లో ఉండే ప్రతి ఒక్క ఎంబీబీఎస్ నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్స్ వాళ్ళందరి కోసం ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి సెల్ఫ్ వచ్చాను. సో అంటే ఇంత ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నా కూడా మరి ఇంతవరకు స్పందిస్తలేరు. సో నిన్న ఒక 2-3 వీడియోలు వచ్చింది ప్రధానమంత్రి దగ్గర నుండి. సో నిజంగా చాలా బాధాకరమైన విషయం, దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తున్నారు? మన దేశం ఒక తప్పు చేతిలో ఉంది. అట్లాంటప్పుడు మనము ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు. కరెక్ట్ వస్తుందా, మనకు న్యాయం చేస్తారా అని మనం ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. ఎప్పుడు పెట్టుకోవాలంటే మన ప్రైమ్ మినిస్టర్ మంచిగా ఉండి ఎంతో కొంత, మొత్తం కాకుండా ఎంతో కొంత మనకు సహాయం అయ్యేంత ఆ స్టేజ్లో ఉంటే మనం అది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒక ముసలోని, ఒక కాలు బొందలు ఉంది, ఒక కాలు మద్దలు ఉంది. ఆ ముసలోని మనము అతన్ని మన దేశం చేతిలో ఇచ్చినాం. అట్లాంటప్పుడు మన దేశం ఎటు పోతుందో మనకే తెలుస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఇమాజినేషన్ చేసుకొని మనకేదో మంచిగా అనిపిస్తుంది, మంచిగా చేస్తాడు అని ఆ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఆగుతుంది అనుకుంటున్నారా? ఆగదు, అది మస్తు సాగుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుండి కరెక్ట్ ఆన్సర్ రాదు, అది రాదు. మోడీ ఉంటేనే దేశానికి రక్ష అని మాట్లాడుతున్నారు కదా చాలా. అది చెప్పింది చెప్పుతోని కొడతా, చెప్పిన వాళ్ళని చెప్పుతోని కొడతా. ఎవరో చెప్పింది ఏం సేఫ్టీ జంతర్ మంతర్లా కట్టె తీసుకొని ఒక ఆవిడని ఎట్లా కొట్టినారు ఇన్స్టాగ్రామ్లో చూసినా. ఆడున్నందుకు గా సేఫ్టీయా? పోలీసు వాళ్ళకి లీనియన్స్ ఇయ్యందే వాడు ఆ పని చేసిండా? ఉమెన్ కానిస్టేబుల్ చేస్తే సరిపోయింది, ఒక మేల్ మనిషి చేసిండు, మేల్ కానిస్టేబుల్. ఎట్లా నేను చెప్పలేనా ముచ్చట? ఈ లీనియన్స్ ఎవరిచ్చారు? పైనుండి వస్తేనే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏం అనరు, ఎందుకంటే ప్రొటెస్ట్ జరుగుతుంది, మాకేం అర్థం కాలే అని కవర్ చేస్తారు తప్ప అక్కడ సినారియో అంత ఉంది. ఎంత కవర్ చేసినా పోలీసు వాళ్ళు వాళ్ళ రూల్స్ మారొద్దు. పోలీస్లో రూల్ ఉంది, సెక్షన్స్ ఉన్నాయి. లేడీని ఒక మేల్ కానిస్టేబుల్ దే కెన్ నాట్ టచ్. అదే ఎక్కడ మర్చిపోయారు? ప్రొటెస్ట్లో మేము మా హద్దులు ఉన్నప్పుడు మీరు కూడా మీ హద్దులో ఉండాలి కదా. ఒక ఆడమ్మాయిని ఉంది కదా, ఎవరైనా స్వేచ్ఛ ఉంది, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే స్వేచ్ఛ ఉంది కదా, బరాబర్ ఉంది. మా హక్కుల కోసం మేము కాకుంటే ఆ ముసలోడు వచ్చి చేస్తాడా? ఆడు మంచిగా కూర్చున్నాడు ఛాయ్ తాగుకుంటా. ఇక్కడ మేమంతా రోడ్ల పాలు వచ్చి బిచ్చపొల్ల లెక్క అడుక్కుంటున్నాం, మా హక్కులను మేమే అడుక్కుంటున్నాం. మళ్ళా మధ్యలో హిందువులు, ముస్లింలు, ఇది ఎక్కడ లేని పంచాయతీ వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ప్రొటెస్ట్ ముచ్చట మీద ప్రొటెస్టే మాట్లాడాలి, ఏదైతే మాట ఉందో అదే మాట్లాడాలి. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా హిందువులు, ముస్లింలు, ఇది అదే అని. నేను ఇంతవరకు ఒక 1,000 వీడియోలు చూసిన. మొత్తం ఇండియా యూనిటీగా ఉంది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరు లేరు, అంతా ఒకలానే ఉన్నారు. ఒక్క యూనిటీ. మాకు హక్కు కావాలి, ప్రొటెస్ట్కి ఒక సమాధానం కావాలి. ఇంకోటి నేను చెప్తా, మొత్తం సోనం యూంగ్చుక్ మొత్తం ఫాస్టింగ్ రివీల్ చేసినాక వచ్చి మాట్లాడుడేంది? దొంగనా నువ్వు పిఎం కదా. ఆ రాహుల్ గాంధీ మాకేమవుతాడు, ఈ కేటీఆర్ మాకేమవుతాడు, ఆ సోనం యూంగ్చుక్ మాకేమవుతాడు, హీరోలు ఏమవుతారు? వాళ్ళందరూ వచ్చి ప్రొటెస్ట్లో పార్ట్ చేసిరా. ఆ పిఎం ఏం చేసిండు? మన రేవంత్ అన్న ఏం చెప్తాడు? కూలి పనికి పోయిండా? మేస్త్రి కదా, కూలికి పని పోయిండా? ఇక్కడ అంతమంది ఉన్నప్పుడు ఆయనకు సంబంధం లేని మనిషి వచ్చి మాట్లాడి ఆయన బర్త్డే వేయాలి, ఇంట్లో కూర్చొని కేక్ కట్ చేసుకొచ్చి మా కోసం తిరుగుతుండు. మన సీఎం ఏం చేస్తుండు? అంత చెప్పరాసిన కొడుకులు వచ్చిర్రు ఇండియాలో, మొత్తం సర్వనాశనం అయింది మా ఇండియా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఉన్నప్పుడు ఇవన్నీ చిల్లర పనులు జరిగేవా? జరగకపోయేది. ఈ ఛాయోడు వచ్చిండు, మొత్తం ఇండియా మొత్తం పత్తి చేసిండు. ఇందాక రేవంత్ రెడ్డి ఇదంతా అన్నారు కాబట్టి, సో మొన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిలని చెప్పేసి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చిళ్ళు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంతా జరుగుతూ ఉన్నా కూడా రాని వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ అరెస్ట్ చేయగానే బయటికి రావడానికి ఎట్లా? అన్న రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు, నేను రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడతా. అరెస్ట్ అవ్వగానే చెప్తున్నా, పోస్కో కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా దర్జాగా బయట తిరుగుతున్నారు. వీళ్ళంతా వాళ్ళ హక్కుల కోసం ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జులు చేసి ఇళ్ళకు అందులకు కట్టెలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. రేపులు చేసిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళనేమన్నారు కానీ హిందువులు ఏమన్నా అంటే మాట్లాడు, ముస్లిమేనా అంటే పెద్ద లొల్లి పెట్టుడు, ఇన్స్టాగ్రామ్లో వేస్ట్ ఫెలో వస్తాడు వాడు, ఎవడో మన పేరు కూడా గుర్తొస్తలేదు, అంత చెప్పరాసి మొక్కల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఏం న్యాయం ఉంటుందండి దేశం కోసం?
దొంగ మొక్కలు దొంగ అంతా అయిపోయినాక వీడియో సెల్ఫీ పెడితే అయిపోదు. మందకు రావాలి, మాకు హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చినా ఏమైనా వేస్తారనుకుంటారా? ఏం చేయరండి. జేబులు గరం చేసుకుంటారు తప్ప వాళ్ళు ఏం చేయరు. ఎంత 20 మంది పిల్లల పైన చనిపోయిలు. సో ఇంత జరుగుతూ ఉంది. దాదాపు నెల రోజుల నుండి ప్రొటెస్ట్లు అవుతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ కావచ్చు, సో చాలా మంది ప్రతి చిన్న దాని మీద స్పందించే వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడట్లేరు అసలు? ఎందుకు మాట్లాడతారండి? దొంగలు మాట్లాడతారా? దొంగలు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? నాకు చెప్పండి, ఏం మాట్లాడతారా? ఆయన దగ్గర ముఖం ఉందని మాట్లాడతాడు వచ్చి. ఏం మాట్లాడతాడు? నేను ఒక లంగా బాడుకొని నేను నా వల్లనే ఇదంతా జరిగింది అని వచ్చి చెప్తాడు. ఆడు చెప్పడు. దొంగ లెక్క మధ్యలో కూర్చున్నాడు రూమ్లో. అంతా అయిపోయినాక వీడియో పెట్టి మిత్రో అంటే అయిపోదు. రావాలి, మాట్లాడాలి. ఈడ ఆయనకు పని పాట లేదా? ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు? అట్లనే పిఎం కూడా రావాలి. ఇంత పెద్ద జరుగుతుంది, మా సీఎం గారు ఏం చేస్తుండు? ఆ ఇన్స్టాగ్రామ్లో రొట్టెలు వేసేది మనతో కూర్చొని గది పెడతారు తప్ప గీడికి వచ్చి మాట్లాడే ధైర్యం ఎవ్వరికి లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా దీనికి సంబంధించి? డిమాండ్ ఏముందన్న? మా హక్కుల కోసం బిచ్చపోళ్ళ లెక్క బిచ్చం అడుక్కుంటా తిరుగుతుంటే మేము డిమాండ్ చేసిన ఇస్తారా? వస్తాయా? ఇట్లానే మేము ఒరుకొని 10 మంది ఇంకా చచ్చిపోతారు. అప్పుడు కానీ తృప్తి పడదు. చెప్పాలంటే మా బలిలు తీస్తుర్రు వీళ్ళంతా. ఏంటి దీని ప్రభావం ఉంటుందా రాబోయే ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వం మీద? ఇప్పుడు లాస్ట్ టైం కూడా బీజేపీకి ఎవరు ఓట్లు ఇవ్వలే. అయినా ముసలోడు ఎట్లెక్కిండో నాకు తెలీదు. ఇప్పుడు కూడా ఎవరు ఇవ్వరు. ఇప్పుడైతే యూత్ జనరేషన్ అస్సలు రాడు వాడు. నాకు ఎక్కడైతే అనిపిస్తుందో రాహుల్ గాంధీ వస్తాడని నాకు ఉద్దేశం, అంతే తప్ప ఇప్పుడు ఇది నాకెవరైనా పైసలు ఇచ్చిర్రా, నాకెవరైనా చెప్పిస్తుర్రా అని చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తున్నా, నాతో మాట్లాడుర్రు వచ్చి. అంటే వ్యవస్థ అనేది మారుతుందా? ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినా, మోడీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వ్యవస్థ అనేది మారుతుంది. మోదీ వస్తే దేశం అంతా రక్తపాలనే అవుతుంది అన్న. న్యాయం అనేది మోదీ మనసులో వాడు మనిషే కాడు. వానికి మనసే లేదు. ఇప్పుడు కనుక వాడు వచ్చిండు అనుకో, ఇక మేమంతా చచ్చిపోయినట్టే. మా భవిష్యత్తు మీద ఒక బురద వేసినట్టే ఇక. థ్యాంక్ యూ.